ఒకటే వీడియోలో ఈ రోజు ముగ్గురు అమ్మల దర్శనాన్ని అయితే మీ అందరికీ చూపిస్తాను. ఒక కన్నంలో నుంచి అమ్మవారి పాదాలు, ఇంకొక కన్నంలో నుంచి మన అమ్మవారి తల, కళ్ళు అయితే కనిపిస్తాయి. అమ్మవారు భూమి లోపల అయితే ఉంటారండి. శివుడి మాటలు నచ్చక కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇంకా 18 శక్తిపీఠాలు దర్శించాలంటే చాలా టైం పడుతుంది. దర్శించలేని వాళ్ళు కనీసం ఈ 3 శక్తిపీఠాలనైనా దర్శించవచ్చు. అందులో వచ్చేసి కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటారు కదండి. ఇలా ఈ ముగ్గురు అమ్మల దర్శనం చేసుకున్నా గానీ 18 శక్తిపీఠాలని దర్శించుకున్నంత పుణ్యం అయితే లభిస్తుందంట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారు ఇంత క్లారిటీగా కనిపిస్తారని. ఈ హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇంకా గంగా హారతి చూస్తాము, అలాగే శివాలయం దర్శనం అయిపోయింది. చిన్న టెంపుల్స్ అన్ని చూసాము. ఇంకా మెయిన్ టెంపుల్ ఒకటి ఉందండి, వారాహి అమ్మవారు అని చెప్పేసి. లోపల భూమి లోపల అమ్మవారు ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో తీయడానికి. ఒకవేళ ఫోన్ అలౌడ్ లేదంటే మనం ఇంకేం చేయలేము, కానీ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 7 అయిందండి. ఇంకా ఫుల్ కోల్డ్, దగ్గు అన్నీ వచ్చేసాయి అన్నమాట. వాటర్ చేంజ్ అయింది కదా, అందుకు ఇంక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం పదండి. ఎక్కువ వీడియోస్ కింద పెట్టకుండా సింపుల్ గా ఒకటే వీడియోలో ఈ రోజు ముగ్గురు అమ్మల దర్శనాన్ని అయితే మీ అందరికీ చూపిస్తాను. అందులో ఇప్పుడు మనం మెయిన్ గా వెళ్తున్నది వారాహి అమ్మవారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కాశీ విశాలాక్షి అమ్మవారిని అయితే దర్శించుకుందాము. ఇంకా కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత గవ్వాలమ్మ టెంపుల్ కి అయితే వెళ్దామండి. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అంతా కూడా టెంపుల్ రోడ్ అండి. ఇది వరకు చాలా చిన్న రోడ్డు కింద ఉండేది మాట. ఇప్పుడు కొంచెం మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం పెద్దగా చేశారు. ఆల్రెడీ టెంపుల్ అది చూసారు కదండి, ఎన్ని మార్పులు చేర్పులు చేశారో. కానీ ఈ వారాహి అమ్మవారి టెంపుల్ కి ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది. పెద్ద మార్పులు చేర్పులు అయితే ఏమీ లేవు. చిన్న సందుల్లోని అలా ఉంటుందన్నమాట టెంపుల్ వచ్చేసి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తామో తెలీదు. అమ్మవారికి తీసుకెళ్లడానికి జాకెట్ ముక్క, పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడే కొన్నాము. సందుల్లోంచి వెళ్తున్నాం అన్నమాట. చిన్న సందులు ఉన్నాయి, ఆ సందుల్లోంచి వెళ్ళాలి అమ్మవారి గుడికి కూడా. వారాహి అమ్మవారి దర్శనం అవ్వాలంటే మామూలు విషయం కాదండి. ఈయనెవరో గాని బట్టలు తెక్కుట్టేసుకుంటున్నారు. ఏ టెంపుల్ అయినా సరే మనకి ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏదో టైంలో అయినా ఓపెన్ చేస్తారు. కానీ వారాహి అమ్మవారి టెంపుల్ మాత్రం మార్నింగ్ ఒక 3 గంటలు మాత్రమే ఓపెన్ చేస్తారు. మనము లైన్ లో నిలబడి అదృష్టం ఉంటే గాని వారాహి అమ్మవారి దర్శనం అవ్వదు. అలా మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మేము దర్శనం అవ్వకుండానే ఇంచుమించు 3 గంటల సేపు లైన్ లో ఉంచున్నాము. దర్శనం కూడా అవ్వలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయామన్నమాట. అంతమంది జనాలు ఉంటారండి. అమ్మవారి టెంపుల్ కి వెళ్లే రోడ్ లోనే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సర్లే ఏంటి ఎలాగో లైన్ లో నుంచున్నాం కదా, టైం పడుతుంది కదా అని చెప్పేసి ఒకసారి లోపలికి అయితే వెళ్ళాము. ఒక చిన్న లింగం పెట్టి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ కాశీలో ఏది ఇల్లో ఏది టెంపులో చెప్పడానికి చాలా కష్టం అన్నమాట. ఇంటి మధ్యలోనే, అంటే ఇప్పుడు ఇల్లులు ఉన్నాయనుకోండి, ఇళ్ళల మధ్యలోనే టెంపుల్స్ అనేవి ఉంటాయి. అప్పుడు మనం అస్సలు గుర్తించలేము. మన సైడ్ ఉన్నట్టు హంగులు, ఆర్భాటాలు ఇలాంటివి ఏమి ఉండవు మాట. చూసారా, వారాహి అమ్మవారు టెంపుల్ కి వెళ్లే స్ట్రీట్ మాట ఇది. పక్కనే ఇల్లులు ఉంటాయి, పక్కనే టెంపుల్స్ ఉంటాయి మాట. ఏది ఇల్లో ఏది టెంపులో కూడా చెప్పలేము. ఈయనెవరో గాని లైన్ లో నిలబడి దాహం వేసేస్తున్నట్టుగా ఉంది. తెగ వాటర్ తాగేస్తున్నారు. వామ్మో, జనాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నారన్నమాట. ఎంత పెద్ద లైన్ ఉందో అస్సలు కదలట్లేదు. మనం కాశీలో 3 డేసే ఉంటామని చెప్పాం కదండి. ఈ రోజు 3rd డే మాట. ఈ రోజైనా దర్శనం అవుతుందో అవదా అని టెన్షన్ గా ఉంది. లైన్ చూసారు కదా ఎంత ఉందో, అసలు ఫుల్ అయిపోయింది మాట. అసలు ఖాళీ లేదు వెళ్ళడానికి. ఇప్పుడైతే దర్శనం అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. ఇంకా 9:30కి రమ్మన్నారు. మామూలుగా అయితే 9కి క్లోజ్ అంట. 9:30కి అయితే విఐపి దర్శనం కింద మనం టికెట్స్ తీసుకుంటే పంపిస్తారు మాట. అప్పుడు మళ్ళీ 9:30కి అయితే వద్దాము. మామూలుగా అయితే 8:30కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు మాట. ఈ ఫ్రీగా చూసే వాళ్ళందరిది కూడా. ఒకవేళ విఐపిగా టికెట్ తీసుకుంటే కనుక టికెట్ తీసుకోవడం అంటూ ఏముండదండి. ఇక్కడ బయట ఉన్న జనాలకి మనం డబ్బులు ఇస్తాం అన్నమాట. డబ్బులు ఇస్తే వాళ్ళు
వాళ్ళు అప్పుడు లోపలికి తీసుకెళ్తారు. సో అది వచ్చేసి 9:30కి రమ్మని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 9:30కి వద్దాము. వారాహి అమ్మవారి దర్శనం లేట్ అయ్యేటట్టు ఉందండి. ఈ లోపల మనం కాశీ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము. కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకునే వెళ్లే రోడ్లోనే ఈ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. మేము మళ్ళీ అదే రోడ్లోకి వచ్చి అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఈ సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి కూడా అవసరమైనది గాలి, నీరు, అలాగే ఫుడ్ కదండి. మనకి కాశీలో మన దాహాన్ని గంగమ్మ తల్లి తీరుస్తుంటే మన ఆకలిని అన్నపూర్ణమ్మ తల్లి అయితే తీరుస్తుంది. పురాణాల ప్రకారం దీనికి ఒక కథ కూడా ఉందన్నమాట. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. ఒకసారి సాక్షాత్తు పరమశివుడు పార్వతి అమ్మవారితో అన్నారట, ఈ సృష్టిలో అన్నంతో సహా మాయే అనేసి అన్నారట. భక్తుల ఆకలిని తీర్చే పార్వతి అమ్మవారికి శివుడి మాటలు నచ్చక కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇంకా ఆవిడ వెళ్ళిపోవడంతో మొత్తం ప్రపంచమంతా ఆహారం దొరక ప్రజలు చాలా అలమటిచ్చారట. తర్వాత ప్రజల కష్టాన్ని చూడలేని పార్వతి అమ్మవారు తిరిగి వెనక్కి వచ్చి ప్రజల ఆకలిని తీర్చారట. చివరికి పరమశివుడు ఆహారం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకుని తన అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుని అమ్మవారి దగ్గరికి భిక్ష పాత్ర పట్టుకుని భిక్ష కోసం వెళ్లారట. అప్పటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి వచ్చిన ప్రతి భక్తుల ఆకలిని నేటికి తీరుస్తుందని అంటారు. అందుకే కాశీ ఎవరైనా వెళ్తే గనక అస్సలు ఆకలితో మాత్రం ఎవరు ఉండరన్నమాట. ఎక్కడైనా ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణమ్మ దర్శనం చేసేసుకున్న తర్వాత ప్రసాదం కింద బియ్యం ఇస్తారండి. ఆ బియ్యం తెచ్చుకుని చక్కగా మనం ఇంట్లో బియ్యం పెట్టులో కానీ అలాగే బీరువాలోని గట్ట పెట్టుకుంటే చాలా మంచిది మాట. బియ్యం ఇస్తే మాత్రం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఏమీ అలౌడ్ చేయరండి. అందుకే నాకు టెంపుల్ వీడియో తీయడానికైతే కుదరలేదు. ఇప్పుడు మనం వెళ్తున్నది అన్నపూర్ణమ్మ గుళ్ళో మనకి భోజనాలు టిఫిన్స్ పెడతారు కదండి, అక్కడికైతే వెళ్తున్నాము. చక్కగా మార్నింగ్ టైంలో టిఫిన్ పెడతారు, ఆఫ్టర్నూన్ భోజనం పెడతారు, నైట్ మళ్ళీ టిఫిన్ కావాలంటే టిఫిన్ పెడతారు. భోజనం చేసేటప్పుడు మొబైల్స్ అవి లోపలికి తీసుకెళ్తాం కానీ వీడియోస్ అవి తీసుకునేవారు. కాకపోతే ఎవరో చూడకుండా నేనే వీడియోస్ అనేది తీసేసాను. మనకి ఇదేనండి కాశీ అన్నపూర్ణ భోజనశాల. ఇది ఎంట్రన్స్ మాట. లోపల మనం టెంపుల్లో దర్శనం చేసేసుకున్న తర్వాత లోపల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే మనకి బయట నుంచి స్ట్రీట్స్ లో నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఇదైతే మార్నింగ్ మాకు టిఫిన్ కింద ఉప్మా అలాగే గారి అయితే పెట్టారన్నమాట. ఇంకా చక్కగా ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ తినేసిన తర్వాత మనం అన్నదానానికి ఎంతో కొంత మనం డబ్బులు అయితే ఇక్కడ ఇవ్వచ్చండి. అన్నపూర్ణ అమ్మ గుడిలో టిఫిన్ చేస్తానమాట. ఇప్పుడు లైన్ అనేది కంట్రోల్ అయిందన్నమాట వారాహి అమ్మవారు గుడి దగ్గరికి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఇదే లైన్ లోకి వచ్చి అయితే నిలబడ్డాము. నేను ఇందాక విఐపి దర్శనం ఉంటుంది అని ఇక్కడ చెప్పాను కదండి. టికెట్స్ అవి ఏమీ ఉండవు. ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళ లోపలికి పంపిస్తారని చెప్పాను కదండి. కానీ ఇదంతా కూడా శుద్ధ వేస్ట్ మాట. మా దగ్గర మనిషికి వచ్చి 300 రూపాయలు తీసుకున్నారు. కానీ తీసుకున్న తర్వాత చివరికి ఇదే లైన్ లో నిలబెట్టారన్నమాట. ఎలాంటి అడ్డదారుల్లోని తీసుకెళ్లలేదు. ఇదంతా కూడా వాళ్ళు చేసే మోసం. ఇక్కడ టైమింగ్స్ కూడా చూసారా, మార్నింగ్ 7:30 to 8:30. ఇప్పుడు కొంచెం టైం పెంచి 9:30 వరకు మనకి టైం అయితే ఇస్తున్నారు అమ్మవారిని చూడడానికి. పువ్వులు అమ్మే వాళ్ళు కట్టని 300 ఇవ్వండి మేము లోపలికి తీసుకెళ్లిపోతాం అంటారు. అలాంటి వాళ్ళు మాటలు నమ్మొద్దు అసలు అని. కొంతమంది టెంపుల్ కి ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. గోడల నిండా ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారు. టెంపుల్ గోడల మీద కూడా ఇలా రాయడం అవసరం అంటారా? పాము సడన్ గా చూసి చాలా భయం వేసింది మాట. ఒరిజినల్ పాములు. ప్రతి ఊరికి గ్రామదేవత ఎలా ఉంటారో ఈ కాశీ పట్టణానికి కూడా ఈ వారాహి అమ్మవారు గ్రామదేవత అండి. ఈ అమ్మవారు నైట్ అంతా కూడా కాశీ పట్టణానికి కాపలా ఉండి మార్నింగ్ టైం అంతా కూడా రెస్ట్ తీసుకుంటారు. అందుకనే మనకి 2 గంటలు 3 గంటలు మాత్రమే దర్శనం ఇస్తారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని డైరెక్ట్ గా అయితే చూడమండి. చిన్న చిన్న కన్నాలు 2 ఉంటాయన్నమాట. ఒక కన్నంలో నుంచి అమ్మవారి పాదాలు, ఇంకొక కన్నంలో నుంచి మన అమ్మవారి తల కళ్ళు అయితే కనిపిస్తాయి. అమ్మవారు భూమి లోపల అయితే ఉంటారండి. అలా అమ్మవారిని చూసి మనం దర్శనం అయితే చేసుకుంటాము. కాశీపట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో. మనం చూడలేం కూడా. ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని. కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం.
లలితా సహస్రంలో చెప్తారే దండనాయకి, ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు లలితాదేవికి, ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది. రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది, తెల్లవారుతుండగా లోపలికి వెళుతుంది. లోపలికి వెళుతుండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే పైనుంచోసారి లోపలికి చూసి వెళ్ళిపోతారు అంతే. చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాం. మనం పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి మనకే ఇచ్చేసారు. కొబ్బరికాయ ఒకటి తీసుకున్నారు అన్నమాట. ఈ జాకెట్ ముక్క, ఈ గాజులు మనకే ఇచ్చేసారు. ఇంకా ఆ మాత్రం దాన్ని కొనుక్కుని ఎందుకు పట్టుకెళ్ళడం అర్థం కాలేదు నాకు. చాలాసార్లు అనుకుంటాం మాట పువ్వులు ఒకటే పట్టుకెళ్దాం అని చెప్పేసి, కానీ అక్కడికి వెళ్తలోకి వాళ్ళు ఇలా బుట్టతో చూపించేటప్పటికి కొనేయాలనిపిస్తుంది. అవి పట్టుకెళ్ళడం తిరిగి మళ్ళీ మనకే ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇంక ఈ కాడి నుంచి అలా చేయకూడదు, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే పట్టుకెళ్ళాలి. వారాహి అమ్మవారు అలాగే అన్నపూర్ణమ్మ దర్శనం చక్కగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనము అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరు కాంచింది కాశీ విశాలాక్షి అండి. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనకి అష్టాదశ శక్తి పీఠాలు 18 అనేసి అనుకుంటాం కదండి. 18 శక్తి పీఠాలు దర్శించాలంటే చాలా టైం పడుతుంది. దర్శించలేని వాళ్ళు కనీసం ఈ 3 శక్తి పీఠాలనైనా దర్శించవచ్చు. అందులో వచ్చేసి కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటారు కదండి. ఇలా ఈ 3 అమ్మల దర్శనం చేసుకున్నా గానీ 18 శక్తిపీఠాలని దర్శించుకున్నంత పుణ్యం అయితే లభిస్తుందంట. నేనైతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అన్ని దర్శనాలు అయితే చక్కగా అయిపోయినాయి. ఒకప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి. అప్పట్లో నేను చాలా టెంపుల్స్ అయితే తిరిగాను. కాశీలో ఏ స్ట్రీట్ చూసినా కూడా చిన్న చిన్న సందులు. అసలు ఈ సందుల్లో మనం నడుస్తూ ఉంటే బండ్లేసుకుని కూడా వచ్చేస్తూ ఉంటారు. పైన బోర్డు కనిపిస్తుంది కదండి, కాశీ విశాలాక్షి. అలా మనకి ప్రతిదీ కూడా బోర్డ్స్ ఎక్కడికక్కడ పెడుతూనే ఉంటారు. ఈ కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం ఇప్పటికి చాలా సార్లు అయితే అయ్యిందన్నమాట. కాశీ వచ్చి 5వ సారి అని చెప్పాను కదండి. ఈ 5 సార్లలో చాలా సార్లు అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. లోపలికేమో ఫోన్ అలౌడ్ లేదు, పైన కెమెరా గానీ మొబైల్ గానీ అలౌడ్ లేదని చెప్పారు కదా. ఇంకా నేనైతే బయట నుంచి వీడియో తీస్తున్నాను. జూమ్ చేసేసరికి అమ్మవారు అయితే చక్కగా కనిపించారండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారు ఇంత క్లారిటీగా కనిపిస్తారని. ఈ విగ్రహం వచ్చేసి పూజించే విగ్రహం మాట. ఒరిజినల్ విగ్రహం వచ్చేసి ఈ అమ్మవారు వెనకాల ఉంటుంది. అదైతే వీడియో తీయడానికి కుదరలేదండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చుట్టూరు కూడా శివలింగాలు ఉంటాయి. మా హస్బెండ్ నన్ను పట్టించుకోకుండా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసారా, శివలింగం నంది, శివలింగం నంది, ఇలా టెంపుల్ చుట్టూరు కూడా ఉన్నాయి. లోపల ప్రదక్షిణం అది చేసిన తర్వాత మనకి అక్కడ లలితా సహస్రనామం కూడా చదువుతున్నారండి. కొద్దిసేపు అలా అయితే కూర్చున్నాము. శ్రీచక్రం కూడా కనిపించింది కదా మీ అందరికీ. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయిందన్నమాట. మీకు కూడా బాగా చూపించాననేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కన నవగ్రహాలు అయితే ఉన్నాయండి. చక్కగా అక్కడ కూడా ప్రదక్షిణ చేసేసుకుని మంచిగా దండం అయితే పెట్టుకున్నాము. కాశీ విశాలాక్షి అమ్మవారి మెల్లో బంతిపూల మాల, అలాగే మందార పూల మాల ఉంటుంది కదండి, అది తీసి నా మెల్లో అయితే వేశారన్నమాట అక్కడ పూజారి గారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు చూపించిన వీడియోలో 3 అమ్మల దర్శనం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఎప్పుడు 100K క్రాస్ అవుతుందో అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే 100K సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.